ప్రభునామకు స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి? ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఈ దినం నాయన ప్రభ మీ సన్నిధి తోడుగా ఉంచండి. దినమంతట్లో మీ కాపుదల ఉంచండి ప్రభ. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. లోకసువార్త 11వ అధ్యాయం 9వ వచనాన్ని ధ్యానించుకుందామండి. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదుకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లు ఈ వాక్య భాగంలో అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని ఇక్కడ ప్రార్థన మనకి కనబడుతూ ఉందండి. ప్రార్థనలో ఏమి కలిగి ఉండాలంటే పట్టుదల కలిగి ఉండాలి. ఎవరిపైన పట్టుదల కలిగి ఉండాలంటే దేవుని మంచితనముపై నమ్మకాన్ని కలిగి ఉండాలని ఈ యొక్క వచనం మనకి తెలియపరుస్తుంది. ఎలాంటి నమ్మకం కలిగి ఉండాలంటే ఆయనపై నమ్మకాన్ని కలిగి ఉండి నిరంతరము కూడా అడగటం ద్వారా మనము పరలోకపు తండ్రి నుండి అవసరమైన ఆశీర్వాదాలను పొందుకునే వారముగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మాటల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే ఇది కేవలం ఒకసారి అడగటం కాకుండా నిరంతరము ప్రయత్నాన్ని ఆపకుండా ఉండాలని ఇక్కడ వాక్యం మనకి తెలియపరుస్తుంది. అడుగుడి అని మనం చూసినప్పుడు ఎందుకొరకు అడగాలి అంటే మన అవసరాలను, ఈ అవసరాలను, కోరికలను దేవునికి ప్రార్థనలో తెలియజేయాలి. అప్పుడు తెలియజేసినప్పుడు దేవునిపై మనం ఆధారపడటాన్ని తెలియపరుస్తుంది. మనం ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా మరి అడిగిన వాటిని ఆయన ఇస్తాడు అని ఇక్కడ వ్రాయబడటం చూస్తున్నాం. అలాగే వెదకండి అని ఉంది. వెదకండి అనగా దేవుని చిత్తాన్ని, ఆయన రాజ్యాన్ని వెతకటం మనము చేయాలి. అలా చేస్తే దేవుడు తప్పకుండా అడిగే వాటిని ఆయన అనుగ్రహిస్తాడని. అందుకనే కదండి మొదట నా రాజ్యమును నా నీతిని వెతుకుడి అని ఉంది. ఆయన చిత్తాన్ని మనం ఎప్పుడైతే వెతుకుతామో, ఆయన రాజ్యాన్ని ఎప్పుడైతే వెతుకుతామో అప్పుడు మనం అడిగిన వాటిని అన్నిటినీ కూడా ఆయన మనకు అనుగ్రహిస్తానని వాక్యములో మనం చూస్తున్నాం. అడగటమే కాకుండా ఆయన ఇచ్చే వాటి కోసం హృదయపూర్వకంగా మనం ప్రయత్నించటం అనేది చెయ్యాలి అని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. ఇంకా మనం చూస్తే తట్టుడి అని ఉంది. తట్టటము అనగా ప్రార్థనలో పట్టుదల కలిగి దేవుని యొక్క సమాధానం వచ్చే వరకు మనము ప్రార్థించే వారముగా ఉండాలి. తట్టుతూనే ఉండాలి. ఇది విశ్వాసంతో కూడిన స్థిరత్వాన్ని కనపరుస్తూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. మనం తట్టినప్పుడు ఆయన తప్పకుండా మన పట్టుదలను ఆయన చూస్తూ ఉంటాడు. మన ప్రార్థనను ఆయన ఆలకిస్తూ ఉంటాడు. మనం అడిగిన వాటిని ఆయన ఇవ్వటానికి ఖచ్చితంగా ఆయన మన వైపు చూస్తూ ఉన్నాడు. అయితే మనం అడిగేది విశ్వాసముతో స్థిరమైనగా అడగటం అనేది మనము నేర్చుకోవాలి. ఇంకా మనం చూసినట్లయితే అడిగే ప్రతి ఒక్కరూ కూడా పొందుతాము, వెతికే ప్రతి ఒక్కరికి కూడా దొరుకుతుందని, తట్టే ప్రతి ఒక్కరికి కూడా తెరవబడుతుందని మనము యేసు ప్రభువారు తన తలుపును తెరుస్తారని ఖచ్చితమైన వాగ్దానం ప్రభువైన యేసుక్రీస్తు వారు చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ వచనం మనం చూసినప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు మంచి బహుమతులు ఇస్తారు కదండి. అంతకంటే మిన్నగా పరలోకపు తండ్రి తనని అడుగువానికి నిశ్చయముగా ఆయన మంచి ఈవులనిస్తారని వాక్యం తెలియపరుస్తుంది. నిజంగా అడిగేవారికి పరిశుద్ధాత్మనిస్తారని వాక్యం తెలియపరుస్తుంది. మనం అడగాలి, మనం తట్టాలి, వెతకాలి. ఇలా చేసినప్పుడు దేవుడు మన యొక్క అవసరతలన్నీ తీరుస్తూ మన ప్రార్థనలను ఆలకిస్తాడు. దేవుడు మన ప్రార్థనను వింటాడని, మన అవసరాల పట్ల శ్రద్ధ వహిస్తాడని నమ్మి పట్టుదలతో మనము ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడు తప్పకుండా ఆయన మన ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ప్రతిఫలాన్ని పొందుకునే వారముగా మనం ఈ లోకంలో ఉన్నాము గనుక ప్రభువుపైనే ఆధారపడి ప్రభు యొక్క చిత్తానికి లోబడి ఆయనకి ఇష్టలుగా యథార్థవంతులుగా ఈ లోకంలో జీవించాలని దేవుని వాక్యం మనకి
హెచ్చరిక చేస్తుంది. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఉదయకాలం నాయన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు నాయన. వందనాలు. తట్టుడి తీయబడును, వెదుకుడి దొరుకును, అడిగుడి దొరుకును అని నాయన ప్రభా. వెతుకుడి దొరుకునని ప్రభా. నాయన తట్టుడి తీయబడునని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు నాయన. మేము అడుగుచున్నాం మా తండ్రి ప్రభా. నాయన మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి. మీ ఆత్మ చేత మమ్మల్ని నింపి నాయన మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్.